వాడి వలన మనకు రూపాయి లాభం లేదు, పైనుండి తిండి దండగా. వాడి ఇంట్లో ఉండడం అవసరమా మనకు? వాడికి మనం తప్ప ఇంకెవరున్నారు అనుజా? అయితే నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి బయటికెళ్ళి బ్రతకండి. డాడీ కాలేజ్లో రికార్డ్స్ కొనాలి, ఒక 3000 ఇస్తారా? ఒక్క రూపాయి కూడా లేదు. అంత కావాలంటే కూలి పని చేసుకొని సంపాదించుకొని చదువుకో. విష్ణు, ఈ డబ్బులు ఉంచు. నాకేం వద్దొదినా, నేను అరేంజ్ చేసుకుంటాను. నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దన్నా సరే వడ్డీతో సహా వసూలు చేస్తా. ముందు పట్టు. విష్ణు, అన్నం తిందుగందా? అందరం తిన్నాం కదా, ఈ కూర తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. విష్ణు ఇంకా అన్నం తినలేదు అత్తయ్య, తను తిన్నాక పెడతాను. ఆయన తినకుంటే ఇంక కొంపలే మునిగిపోలే, రేపు పొద్దున్న తిందాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకో. విష్ణు, అన్నం తిందుగానిలే. వద్దొదినా, ఆకలిగా లేదు. కొడతా చెప్తున్నా, ఏమున్నా అన్నం మీద చూపించకూడదు. లే తిందుగాని, పట్టు. డాడీ నాకు జాబ్ వచ్చింది డాడీ, బెంగళూరులో. అమ్మయ్యా, శనోదిలిపోయింది అన్నమాట. అక్కడ ఏదైనా కొంప చూసుకొని ఉండిపోను ఆయన, ఇక్కడ మేమందరం ప్రశాంతంగా ఉంటాము. నోరు మూస్తావా? కంగ్రాచులేషన్స్ నాన్న, మనం మాట్లాడుకుందాం పదా. అంత దూరం ఎందుకు నాన్న, ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా. అవును విష్ణు, నువ్వు దగ్గరలో ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం కాదులే వదినా, అయినా నేనే దూరంగా వెళ్దామనేసి ఫిక్స్ అయినాను డాడీ. నేను ఇంట్లో ఉండడం వల్ల పిన్నికి ఒక బరువులా తయారయ్యాను. అదే నేను వెళ్ళిపోయాను అనుకో, నువ్వు, వదిన, అన్న, లిషాన్ గాడు, పిన్ని మీరందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు డాడీ. నా వల్ల ఇంట్లో ఇబ్బంది క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నన్ను ఫోర్స్ చేయకండి డాడీ ఇక్కడ ఉండమని, నేను బయటికి వెళ్తాను. సొంత తల్లి లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నా కొడుకు పడుతున్న బాధ ఎవరికీ రావద్దని కోరుకుంటున్నా.